హలో పీపుల్, వెల్కమ్ టు అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్. ఈ రోజు అయితే సేమియాతో పకోడీ. ఈ ప్రాసెస్లో నేను ఒక మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ ఎక్కడ ఉందో అని మీకు వీడియో చూస్తున్న కొద్దీ చెప్తాను. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో వాటర్, ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకున్నా, మరిగించుకుంటున్నా. సేమియా అయితే ఒక కప్పు తీసుకున్నా, ఒక 150 గ్రామ్స్ ఉంటుంది. వాటర్ మరిగించుకోవాలి. ఆలోపు వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. సో ఆనియన్ కట్ చేస్తున్నాను. అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేస్తున్నాను. కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా కట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. సో నా వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చేసిన మిస్టేక్ ఏంటో అని ఆలోచిస్తున్నారా, నేను చెప్తాను, వెయిట్ చేయండి. సేమియా వాటర్లో వేసేసాను. సో కొంచెం మనం ఒక 2 సేమియాలు అలా తీసుకొని ఇలా చించితే బ్రేక్ అయ్యేలాగా కొంచెం ఉండాలి. మరీ మెత్తగా అయితే కూడా ప్రాబ్లం అవుతుంది. సో చాలా మెత్తగా అయితే బాగోదు, కొంచెం గట్టిగానే ఉండాలి. అండ్ ఆరబెట్టేసుకోవాలి. సో ఇప్పుడు అదేంటి మిస్టేక్ అని అంటే, నేను ఏం చేశానంటే అన్ని వెజిటేబుల్స్ వేసి శనగపిండి ఇవి కూడా వేసి అది కలపకుండానే సేమియా వేసేసాను. అలా చేయకండి, అది మిస్టేక్ చేయకండి. ఫస్ట్ అది మొత్తం కలిపినాక మీరు సేమియా వేసి మళ్ళీ కలపండి. అలా అయితే ఈజీగా అవుతుంది. సో నేను ఇలా చేయడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అయ్యింది కలపడానికి. నేనైతే అన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి కప్పు శనగపిండి వేసుకున్నాను. అండ్ కారం, ఉప్పు, వామ కూడా వేసుకున్నాను, ధనియాల పొడి కూడా వేసుకున్నాను. సో సేమియా కూడా ఫస్టే వేసేసాను. ఆ మిస్టేక్ మాత్రం చేయకండి. ముందు అది కలుపుకున్నాక తర్వాత కలుపుకోండి. మాకు ఆల్రెడీ తెలుసు అని అనుకోకండి, నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను. సో ఆలోపు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఒక్కొక్కటిగా పకోడీలాగా వేసేసుకోవాలి. అంతే, చాలా ఈజీ. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వారికి వెయిట్ చేయాలి. ఫస్ట్ అయితే ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. అదేంటి అంటే, ఫస్ట్ మనకి లో ఫ్లేమ్లో, ఫస్ట్ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉండాలి. అది బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు మనం హై ఫ్లేమ్ పెట్టుకొని చేసుకుంటే చాలా క్రంచీగా వస్తాయి అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి. మిగతా పిండిని కూడా అందులో వేయాలి. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చేసాయి, చాలా బాగుంది. ఇలా నేను ఆ మిస్టేక్ చేసా, మీరు చేయకండి. అండ్ ఇలా కూడా బాగా వచ్చింది. నేను చాలా కష్టపడా అది కలపడానికి. సో ఇలా మనం నలపంగానే మంచిగా ఇట్లా క్రంచీగా ఉంది, చాలా బాగుంది. టేస్ట్ చేసి చూడండి. మేమైతే సూపర్గా తిన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ అగైన్.